అంటే ఇప్పటికే టీడీపీకి సంబంధించి మొన్నటి వరకు మీరు ప్రముఖ నాయకుడిగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే తుమ్మల టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి క్రమంగా జిల్లాలో టీడీపీ బలహీనపరుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు టీడీపీకి సంబంధించి గతంలో పదవులు అనుభవించి అధికారాన్ని అనుభవించి ఇప్పుడు తిరిగి మళ్ళీ అధికారంలోకి వెళ్తున్నారు. ఈ టైంలో కార్యకర్తల్ని ఒంటరి చేయటం సరికాదు అన్న ఒక భావన టీడీపీ కార్యకర్తలు అవుతుంది. దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకొని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని, ఆ ప్రజల మనోభావాలు కార్యకర్తల మనోభావాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అభిప్రాయం మేరకే టీఆర్ఎస్ పార్టీలోకి ఎక్కువ మంది చేరుతున్నారు. దీంట్లో ప్రధానంగా ఎందుకు అలా చేరడం జరుగుతుందనేది కార్యకర్తలను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానీ, మనస్తాపం పెట్టాలని కానీ, పదవులు అనుభవించిపోయి ఈ పార్టీలో ఏదో ఇంకా పదవి అనుభవించాలనే ఉద్దేశంతో ఎవరు పోట్లేదు. చాలా వరకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ ఓడిపోయి కూడా మరి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మంత్రిగా ఆదరించి ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆయనకు అప్పచెప్పడం జరిగింది. ఆయన ఏమంటాడంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అదే ఈ రాష్ట్రంలోనే హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకొని మరి ఆంధ్రాని పరిపాలిస్తూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్లో ఉండి రెండు రాష్ట్రాల్లో ఇక్కడ అధికారంలో అయిపోయినా అక్కడ ముఖ్యమంత్రిగా అక్కడ 4 రోజులు ఇక్కడ 3 రోజులు చేసినట్టయితే ఇవాళ తెలంగాణలో ఈ ప్రభావం ఉండేది కాదు. ఇవాళ తెలంగాణలో కార్యకర్తలకు కానీ మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులకి ఏ భావం ఏర్పడదంటే అసలు పూర్తిగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ నిలబడే పరిస్థితి ఉన్న అధినేతే డైరెక్ట్గా విజయవాడ హెడ్ క్వార్టర్ అమరావతి మార్చిన తర్వాత నేను కేంద్ర నాయకుడిని, నేను ఇక్కడ ఉంటాను, మీరు అక్కడ పనిచేసుకోనండి, ఇక్కడ పనిచేసే నాయకులు ఎవరు లేరు. ఇలాంటి సందర్భంలో కార్యకర్తలు వెనక ఉండి మేమున్నానని భరోసించే నాయకులు లేనప్పుడు కార్యకర్తలు కొంచెం ఇబ్బంది పడేది వాస్తవం. కొన్ని పనుల విషయంలో అధికార పార్టీ అడ్డం పడడం జరుగుతుంది. వాటిని మేము చేసుకోవాలంటే కొంత అధికారం కూడా అవసరం. అట్లని చెప్పేసి అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఏదైనా జరిగితే ఆ నాయకుడు ప్రజల ఆభాస్పాలు అయిపోతాడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఇవాళ దయాకర్ లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం కారణం, ఎమ్మెల్యేలు లాంటి వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం కారణం, ఇదొక కారణం నేను అనుకుంటున్నాను. కార్యకర్తలు కూడా ఒక్కొక్కళ్ళు మీరు అనుకున్నట్టు బాగా అభిమానం ఉన్న కార్యకర్తలు కొంత శాతం మిగిలిపోయారు. వాళ్ళు కూడా రేపో మాపో ఈ అభివృద్ధిని చూసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి మిగతా పార్టీలోకి వెళ్ళొచ్చు, లేదా టీఆర్ఎస్ పార్టీలోకి రావచ్చని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఖమ్మం నగర ప్రజలు టీఆర్ఎస్కే ఎందుకు ఓటేయాలి? ముఖ్యంగా నగర అభివృద్ధి కార్యక్రమం విషయం వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది. ఇప్పుడు ఎన్నికల ప్రణాళికకు సంబంధించి ఎన్నికలకు సంబంధించిన మాన్యువల్ ఇచ్చేటప్పుడు ఇంకా మాన్యువల్ అనేది రిలీజ్ చేయలేదు. ఆల్రెడీ తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా గత 6 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఖమ్మం నగరాన్ని మొట్టమొదటిసారి నగరంగా ఏర్పడదు కాబట్టి ఈ నగరాన్ని కార్పొరేట్ స్థాయిలో నగరంగా ఏర్పాటు చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావాలి, రోడ్స్ గీడ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా పేదలు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతాల్లో మురికివాడలు లేకుండా అక్కడ వాళ్ళ మౌలిక సదుపాయాల విషయంలో రాజీ పడకుండా పనిచేయాలి. ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ అయిన ఖమ్మం నగరం హైదరాబాద్ తర్వాత ఈ నగరమే చాలా బాగా ఉంది. స్వచ్ఛా భారత్లో భాగంగా స్వచ్ఛా భారత్ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపైన దానికన్నా చాలా గొప్పగా చేయాలన్న తాపత్రయంతోనే వీళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు పనిచేస్తున్నారు. ఆయన అభివృద్ధి చేయడంలో నెంబర్ 1 స్థానం అనేది ఈ జిల్లా ప్రజలందరూ తెలుసు. దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో కొత్తగా ఆయన మంత్రి అయిన తర్వాత వైరా రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమం కానీ, ఇల్లెందు రోడ్డు కానీ, పుట్టకోట రోడ్డు కానీ, అనేక గ్రామాల చుట్టుపక్కల రూరల్ మండలంలో కానీ, అదే వివిధ జిల్లాలో రోడ్లు, వివిధ మండలాల్లో రోడ్లు కొత్తగా ఎక్స్టెన్షన్ చేసి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంతే ఖమ్మం నుంచి సూర్యాపేటకు డబల్ రోడ్డుకి ఆమోదం పొందేటట్టు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రజల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్న మంత్రి పక్క నుండి పనిచేసి అభివృద్ధిని మనం హర్షించడం అనేది ముఖ్యం అనేది నాకున్న భావం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? మీ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు గతంలో మేము పనిచేసిన వార్డులుగా ఉండేవి డివిజన్లుగా మారిపోయినాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గతంలో ఇక్కడ బలంగా లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీలో చేరారో అప్పుడే ఇక్కడ కేంద్రం నుంచి కేంద్ర బిందువు అయిన నగరం, అదేవిధంగా ఖమ్మం జిల్లా బాగా బలపడింది. తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీని గెలిపించడం జరిగింది. తర్వాత 2వ ఎమ్మెల్సీ బాసం లక్ష్మణ్ గారిని గెలిపించడం జరిగింది. 3 జెడ్పీ చైర్మన్ కూడా తుమ్మల నాగేశ్వరరావు పక్కన ఉన్నారు. డిసిసి బ్యాంక్ చైర్మన్ కూడా తుమ్మల నాగేశ్వరరావు పక్కన ఉన్నారు.
ప్రభుత్వం తుమ్మలాశ్వ గారు పక్కన ఉన్నారు. కేసీఆర్ గారు, తుమ్మలాశ్వ గారు, ముఖ్యమంత్రి గారు మంచి సూచనలు ఇస్తారనే నమ్మకంతో తుమ్మలాశ్వ గారి మీద కొంచెం నమ్మకం పెట్టుకొని పని చేయించుకుంటున్నారు. వీటినన్నిటిని అనుసంధానం చేస్తూ ఖమ్మం నగర అభివృద్ధి కోసం ఇవాళ చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరి అంటే అభివృద్ధి జరగాలని కోరుకున్న వాళ్ళు ఎక్కువ మంది చేరటం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కువ మంది చేరుతున్నారు కాబట్టి వివిధ డివిజన్లో వివిధ పార్టీల నుంచి వచ్చి ఎక్కువ మంది చేరుతున్నారు కాబట్టి అభ్యర్థులు తేల్చే విషయంలో కూడా పోటీ ఎక్కువ అని ఉంటుంది అనేది మాకున్న అభిప్రాయం. దీన్ని ఎట్లా అభ్యర్థులు ప్రకటించాలనేది రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. ఒకప్పుడు జిల్లా పార్టీయో లేకపోతే నగరానికి ఒక ప్రత్యేక కమిటీ వేసి అభ్యర్థిని ఎన్నుకోవడం జరుగుద్ది. కానీ ఇప్పుడున్న పోటీలో నేను పలాని డివిజన్లో పోటీ చేస్తానని కానీ ఎవరన్నా అనుకున్నా ఆ డివిజన్లో నాకు కరెక్ట్గా ప్రజల్లో ఎంతవరకు గుర్తింపు ఉందనేది లెక్కలు తీస్తామని చెప్పేసి ఒక అభిప్రాయాన్ని మంత్రి గారు వెలువరించారు. మీరు ఏ డివిజన్లో పోటీ చేసినా కూడా ఎంతమంది ఉన్నారో పోటీలో వాళ్ళ లిస్ట్ ఇస్తే వాళ్ళ మీద సర్వే చేసి వాళ్ళ మీద 10 మంది ఒకవేళ పోటీకి చేస్తామని చెప్పేసి లిస్ట్ ఇస్తే ఆ 10 మంది అభ్యర్థులకి ఆ డివిజన్లో ప్రజలు ఎవరిని ఎక్కువ శాతం కోరుకుంటున్నారో చూసి వాళ్ళకు మాత్రమే టికెట్ కేటాయించడం జరుగుద్ది అనుకుంటున్నాం. ఇది అంటే నగరంలో ఒకవైపు తుమ్మల మంత్రి తుమ్మల గారికి ఏదైతే అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే గతం నుంచి టీడీపీలో ఉన్నా సరే నగర అభివృద్ధి కోసం ఆయన వెంట ప్రభుత్వం వెంట నడవాల్సి వస్తుందని దీనికోసమే అత్యధికులు తమ పార్టీలని వదిలేసి అధికార పార్టీ వైపు టీఆర్ఎస్ వైపు వెళ్తున్నారని నగర ప్రజలు కూడా ఈసారి ఆ టీఆర్ఎస్ని ఆదరించడంతో పాటు మంత్రి తుమ్మల చేసే అటు అభివృద్ధి కార్యక్రమాలని కూడా గుర్తించే అవకాశం ఉందని కర్ణాటి కృష్ణ చెప్తున్నారు. ఇది కర్ణాటి కృష్ణ గారి మనోగతం. మరొక నాయకుడితో మళ్ళీ కలుద్దాం.